రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టిని నోటి మాట చేత సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, గతించినటువంటి ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలో కుటుంబంతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, అనేక మంది రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారు, బలహీనులుగా మారారు, అప్పుల్లో ఉన్నారు, ఆర్థికంగా నష్టపోయారు, వ్యాధులు బాధలు వారిని పీడిస్తున్నాయి. కానీ తండ్రి, మీ కృప చొప్పున వీటన్నిటిని మేము అధిగమించి ఈ విధముగా సజీవులుగా చేరి ప్రార్థించుకునే అద్భుతమైన అవకాశం దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు అని కీర్తనల గ్రంథం 46వ కీర్తన 11వ వచనంలో తండ్రి మీ భక్తుడు సెలవిస్తూ కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, మీరు మాకు తోడై ఉన్నారు. ఈ లోకంలో ఎవరు మాకు తోడై ఉన్నా లేకపోయినా గాని తండ్రి, నీవు మాకు తోడై ఉన్నావని, నీవు సైన్యములకు అధిపతియగు దేవుడవని మీరు శాసించగా, మీరు ప్రకటించగా కాని పని అంటూ ఈ లోకంలో ఏది ఉండదు అని నాయనా, అందును బట్టి మేము ధైర్యం తెచ్చుకొని మీ సహాయం ఉందనే విశ్వాసముతో జీవించుటకు కృప చూపించండి. ఎవ్వరు కూడా కలవరపడకుండా, దేనిని బట్టి కూడా భయపడకుండా మీ తోడు ఉందని గ్రహించి అయా ప్రశాంతముగా ఉండడానికి కృప దయచేయండి తండ్రి. ఆయన ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థన యందు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి బిడ్డ కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయము దయచేయండి అయ్యా. అయా, విశ్వాసంతో వారి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. అద్భుతాలు చూడాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలి అని తండ్రి ఆశ కలిగి ఉన్నారు నాయన. అయా, కార్యాలను జరిగించండి, అనుకున్నవి నెరవేర్చండి, సమస్యల నుంచి వారిని విడిపించండి ప్రభువా. అనారోగ్య సమస్యలను బట్టి అడుగుతున్నాము. అనేక బలహీనతలు, అనేక వ్యాధులు అయా వారిని కృంగదీస్తున్నాయి. చేయాల్సిన పని కూడా చేయకుండా ఆగిపోతున్నారు. వారందరికీ విడుదలను, రక్షణను మీరు దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి. అయా, దురాత్మ క్రియలను లయపరచండి, అంధకార క్రియలను లయపరచండి. యేసు నామంలో ప్రతి విధమైన అయా చేతబడి శక్తులను కొట్టివేయండి తండ్రి. అదే విధముగా డిప్రెషన్లో ఉన్నవారిని లేవనెత్తండి. మరణకరమైన రోగము చేత పీడించబడుతున్న వారికి స్వస్థత దయచేయండి ప్రభువా. అయా, గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాం. గర్భఫలం మీరిచ్చే బహుమానం తండ్రి. ఆ అద్భుతమైన బహుమానం ఈ రాత్రిన బిడ్డలు పొందుకొనుగాక. అదే విధంగా గర్భముతో ఉన్నారు తండ్రి బిడ్డలు, వారిని కూడా దీవించండి. తల్లికిని బిడ్డకును రక్షణను, క్షేమమును దయచేయండి ప్రభువా. అయా, సుఖప్రసవం అవడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా, అదే రీతిన ఈ రాత్రి సమయమందు అప్పుల్లో ఉన్న వారి కొరకు కూడా ప్రత్యేకంగా అడుగుతున్నాం నాయన. వారు కలిగి ఉన్న అప్పు ఎంత పెద్దదైనప్పటికీ యేసు నామములో ప్రతి అప్పు నుండి కూడా విడుదల వచ్చునుగాక నాయన. వారికి మూసుకుపోయిన ఆర్థిక ద్వారాలన్నిటినీ కూడా మీరే తెరవండి తండ్రి. వారు చేస్తున్న కష్టాన్ని ఆశీర్వదించండి, ఇంకనూ అభివృద్ధి పరచండి ప్రభువా. నాయన, కుటుంబంలో నెమ్మదిని, ప్రశాంతతను దయచేయండి అయ్యా. అయ్యా, భార్యాభర్తలకు మధ్య ఉన్న విభేదాలను తీసివేయండి ప్రభువా. రక్త సంబంధికులు ఆస్తి పరంగా తండ్రి గొడవలు పడుతుండగా ఆ గొడవలు లేకుండా సహాయం దయచేయండి. యవన బిడ్డలు చెడు స్నేహము కలిగి మార్గము తప్పిపోయి తల్లిదండ్రులకు లోబడక ఆయన బిడ్డలు జీవిస్తున్నారు. ఆ యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి ప్రభువా. ఆయా ఎడిక్షన్స్ నుంచి, వారికి ఉన్నటువంటి ఇంకా ఏ చెడు అలవాటు నుంచైనా విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. మారు మనసు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, అదే విధముగా ఎంతో మంది ఆయా దేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి.
వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో మీరు తోడై ఉండండి. కావలసినటువంటి పత్రాలు మీరే అనుగ్రహించండి తండ్రి. గృహాలు కట్టుకుంటున్నారు, దీవించండి. అయా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, వారిని ఆశీర్వదించండి. ఆయన విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు ప్రభువా, వారందరికీ కూడా మీ రక్షణను దయచేయమని అడుగుతున్నాము. నాయన నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారయ్యా, ఈ రాత్రంతను వారికి భద్రతను మీరే దయచేయండి. కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, ల్యాండ్ పరమైన విభేదాలు కలిగి ఉన్నారు, వాటి నుంచి కూడా నాయన బిడ్డలకు విడుదల దయచేయండి. న్యాయాన్ని వారి ఎడల జరిగించండి తండ్రి ప్రభు. అదే విధంగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్ని విషయాల్లో కూడా కృప చూపించండి తండ్రి. అయా మా భారతదేశమును, ప్రజలను దీవించండి. అధికారులను, రాజకీయ నాయకులను ఆశీర్వదించండి. బార్డర్స్ లో ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను తండ్రి మీ రక్షణలో భద్రపరచుకోమని ఈ రాత్రి సమయమందు అయ్యా మీరు చూపించిన కృపను బట్టి మరొకసారి మేము సేద తీరబోతున్నాము. అలసిపోయిన దేహములతో తండ్రి మేము ఉంటున్నాగా మా అందరికి నీ కంటి నిండా నిద్ర దయచేయండి ప్రభువా. సుఖవంతమైన నిద్రను దయచేయండి. నిద్రలేమి, పీడకల సమస్యలు ఏవి లేకుండా కృప చూపించండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు పీడించబడకుండా, ఏ భయం, ఏ కలవరం ఏ బిడ్డనూ ఆవరించకుండా అయ్యా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి మీ నామాన్ని ఘనపరిచే అవకాశం మా అందరికీ మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.